యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అందుని బట్టి దేవుడు మహిమపరచబడునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడి సన్నిధికి రావడం అనేది ఇదొక దేవుని యొక్క కృప. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఏవేవో చేస్తుంటాం, కానీ ఏమి చేసినా ఎన్ని చేసినా లోకములో బ్రతుకనేది దక్కేది చిక్కేది ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధిలో. నీవు ఎంత సంపాదించినా ఆనందించేది దేవుని యొక్క సన్నిధిలో. గనుక ఎవరికి ఇవ్వని ధన్యత ఈరోజు మీకు ప్రసాదించాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయకాలంలో లేచి అందరూ కూడా మనుషుల సహవాసము, గనుల సహవాసము, గొప్పవారి సహవాసం చేయడానికి ఇష్టపడతారు. మనమైతే దేవుని సహవాసాన్ని కోరుకున్నాం. గనుక ఈ సహవాసం ఎట్టిది అంటే, ఈ సహవాసము చాలా బలమైంది. పరలోకం వరకు చేర్చగలిగిన సహవాసము నువ్వు చేసే సహవాసం. దేవుని స్తోత్రం. నీవు ఈ దినము ఈ క్షణంలో చేసే సహవాసము, ఈ సహవాసి ఎవరు అంటే నిత్య రాజ్యానికి వారసుడు, పరలోక వాసి, నిన్ను కూడా పరలోకం చేర్చాలని కోరుకున్న ఆయన నీ సహవాసాన్ని కోరుకున్నాడు. కానీ ఈరోజు ఆయనతో సహవాసం చేస్తున్న నీవు ధన్యుడువు, ధన్యురాలువు. దేవుని స్తోత్రం. అందరూ మనుషుల సహవాసాన్ని కోరుకుంటే నీవు దేవుని సహవాసాన్ని కోరుకున్నావు. కాబట్టి ఈ సహవాసము విడదీయరాని బంధం. దేవుని స్తోత్రం. ఇది విడిచిపోని బంధం. ఈ లోకములో నేను అతిగా ప్రేమించే మనుషులు, ఆ ప్రేమ చల్లారిపోద్ది, మనకు దూరమైపోద్ది. కానీ యేసుతో నీకున్న బంధము ఎవరి ద్వారా కూడా తొలగించలేని బంధం అది. ఆ బంధం ఏంటిది అంటే నీ కొరకు ప్రాణం పెట్టడానికి సైతం వెలుతీయరనే బంధం. ఎంత ధన్యుడువో, ఎంత ధన్యురాలువో గమనించగలిగితే. కానీ ప్రియమైన వాళ్ళ కొన్ని సందర్భాలలో బిడ్డల వైపు, భర్త వైపు, భార్య వైపు చూసినప్పుడు చిన్న మనసులో ఎక్కడో తెలియని ఒక నొక్కు, అంటే దాన్ని ఎలా చెప్పాలి, చిన్న విశ్వాసం. నువ్వు ఎంత బలమైన సహవాసములో ఉన్న ఆ చిన్న బలహీనత నీలో రాకుండా చూసుకుంటే ఇంకా నీతో సహవాసం బలంగా చేయడానికి ప్రపంచపడతాడు. దేవుని స్తోత్రం. గమనించగలగాలి. ప్రేమిటి వాళ్ళారా, ఈరోజు దేవుని మాట నీ బ్రతుకు మరి నూతనపరచబడే స్థితిని కలుగు చేస్తుంది. ఒకానొక దినాన ఆ ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో యాజకుడిగా, దైవ సేవకుడిగా ఉన్న ఒక దైవ సేవకుడి దగ్గరికి ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వచ్చి తన కుటుంబ స్థితిగతులు తెలియపరుచుకోవడానికి చాలా వేదన పడుతూ చెప్తూ ఉంది. చూద్దాం. ఆ రెండవ రాజుల గ్రంథంలో, రెండవ రాజుల గ్రంథము తీయాలి, త్వరగా తీయాలి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై యుండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాతో మొర్రపెట్టగా, ఎలీషా
నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలు నా ఇంటిలో నూనె కొండలది చాలు. చెయ్యి ఎక్కడ ఉంచమ్మా. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే, ఒక ఆవిడ భక్తుడైన దైవ సేవకుడి దగ్గరకు వచ్చింది. విలపించి ఏడుస్తూ, ఏంటమ్మా నీ పరిస్థితులేంటి, ఎందుకు కన్నీరు ముందని ఏడుస్తున్నావు, దీని గల కారణం ఏంటి అంటే, అయ్యా నా భర్త మీతో ఎలాంటి సహవాసం చేశాడో, దేవుడితో ఎలా ఉన్నాడో మీకు బాగా తెలుసు. కానీ ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు నా చేతిలో చోటు చేసుకున్న తర్వాత ఈ ఇబ్బందులు తొలగించుకోవడానికి ఎలాగ చేయాలి అని ఆలోచిస్తూ మనుషుల వైపు చూస్తేనే కానీ దేవుని వైపు నేను చూడలేదు. మనుషుల సహవాసాన్ని కోరుకున్నాను, సహాయాన్ని కోరుకున్నాను. నేనేదో వాళ్ళు సహాయం కోరుకుంటే వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు, వాళ్ళు నా చేతులు దేవుళ్ళలాగా వచ్చేసారు అని నేను అనుకున్నాను. కానీ వాడు చేసిన సహాయం అంతా ఈరోజు నాకు అర్థమైంది ఏంటి తెలుసా, వాళ్ళు స్వలాభం కొరకు చేశారని అర్థమైపోయింది. అయ్యా, వాడు చేసిన ప్రతి సహాయం కూడా వాళ్ళ ఆదాయం కొరకే చేశారు, వాళ్ళు మేలు కొరకే చేశారు. కానీ నాకేదో మేలు చేస్తున్నారు, నాకేదో సహకారంగా ఉన్నారులే, దేవుడంతటి మనసు కలిగి ఉన్నారు వాళ్ళు అని నేను అనుకున్నాను. నేను ఇంతకాలంగా మనుషుల వైపు చూస్తానే కానీ నా సమస్య తొలగించబడాలన్నా, నాకు సమాధానం రావాలన్నా, నా జీవితంలో మేలు కలగాలన్నా దేవుని మాట ద్వారా కలుగుద్ది అన్న ఉద్దేశం నేను మర్చిపోయి మనుషుల సహవాసం కోరుకుంటూ, మనుషుల సహాయాన్ని కోరుకుంటూ బ్రతికానయ్యా. ఇంతవరకు బ్రతికిన బ్రతుకు మనుషులు అందిస్తున్న సహాయాన్ని బట్టి వాళ్ళంతటి మంచి మనసు కలిగిన వాళ్ళు అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు లోకంలో సహవాసము దేవునితో వైర్యమని నేను గుర్తెరిగాను. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఇంతకాలంగా నీ మాటలు, దేవుని మాటలు నేను గుర్తెరగక లోకంతో సహవాసం చేశాను, లోకములో ఆనందించాను, లోకంలో ఉన్నవని నామనుకుంటూ పరిగెత్తాను. ఈ పరుగు ఎంతవరకు అంటే, నా బిడ్డల ప్రాణం ఎందుకు వచ్చిందో నేను పరిగెత్తిన పరుగు. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. నేను ఇంతకాలంగా పరిగెత్తిన పరుగు, నా బిడ్డలు బాగుపడుతున్నారు, నా బిడ్డలు ఆనందంగా ఉన్నారు, నా బిడ్డలు అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉన్నారని నేను అనుకున్నాను. కానీ ఈ సౌఖ్యం ఎంతకాలం నా చేతులు లేదు, ఈ ఆనందం ఎంతకాలం నా బ్రతుకులో లేదు. ఈరోజు నా బిడ్డలు బానిసలుగా వెళ్ళబోతున్నారు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు నీ బిడ్డల పట్ల, నీ బిడ్డల భవిష్యత్తు మన చేతుల్లో ఉందని గుర్తెరగాలి. మనం వినే వాక్యాన్ని బట్టి మన బిడ్డల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. వాడు బాగుపడాలను, వాడు ఎట్టి స్థితి కలిగి ఉండాలో మన చేతుల్లో ఉందని మీరు గుర్తెరగాలని ప్రాణం చేస్తున్నాను. ఏదో సంతోషంగా ఉన్నారు, ఏదో సమాధానంగా ఉన్నారు, వాళ్ళ ఆనందానికి నేను అడ్డు రాకూడదు అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఒకనాటికి వాళ్ళ జీవితాలు అంధకారంగా ఉన్నప్పుడు కన్న హృదయాలు వేదనకు గురైపోతాయని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని నేను చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. బైబిల్ చదువుకుంటూ ఉంటే ఈ మాట నాకు వెంటనే తగిలినప్పుడు నేను అనుకున్నాను, మనుషులు ఇలాంటి మనస్తత్వం కలిగి చివరికి హృదయం వేదనతో కృంగిపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే, మన బిడ్డల్ని దేవునికి పరిచయం చేయకుండా లోకానికి పరిచయం చేస్తున్నాం గనక. జాగ్రత్తగా వినాలి. మన బిడ్డల్ని దేవునికి పరిచయం చేయకుండా లోకానికి పరిచయం చేసాం.
చివరికి ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు నీ హృదయాన్ని తొలిచి వేస్తూ ఉంది. రాత్రికాల సమయంలో నేను చిన్న ప్రార్థన చూసుకొని వస్తున్నప్పుడు ఒక సహోదరి నన్ను ఆపి, అయ్యా కాస్త ఇంటి దాకా రమ్మన్నప్పుడు ఆ ఇంట్లోకి వెళితే నా కాళ్ళు పట్టుకుని బోరు నేడుస్తుంది, కానీ విషయం చెప్పట్లేదు ఆమె. అమ్మ ఏంటమ్మా విషయం చెప్పమంటే ఆమె నోట మాట రావట్లేదు. ఏంటి విషయము, ఏం జరిగింది అంటే, అయ్యా ఒక్కడని చెప్పి నేను అల్లారు ముద్దుగా పెంచానయ్యా. వాడు అడిగిందల్లా నేను చేశాను. వాడు చదువుతున్నాడులే అనుకున్నాను, బాగుపడతాడులే అనుకున్నాను. వాడు అడిగిన దానికల్లా నేను డబ్బులు ఇస్తూ ఉంటే వాడికి నేను చేసిన కార్యమంతా వాడి జీవితాన్ని పతనం చేశానయ్యా. ఈరోజు వాడు చేసిన తప్పిదం ఏంటో తెలుసా? వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. సరే వాడి కర్మ అని చెప్పి ఎట్లాగో వాడు పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే పోనీ ఒక్కడు వాడి ఆనందం కన్నా నేను ఆటంకపరచడం ఎందుకు అనుకున్నాను. మరి వాడి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ బిడ్డని కొట్టి ఉరేసాడయ్యా. ఆ పిల్ల చనిపోయిన తర్వాత ఉరేసి ఆ పిల్ల ఉరేసుకుని చెప్పాడు. కానీ వాళ్ళ వ్యక్తులు వచ్చి అమ్మాయిని పోస్ట్ మార్టంకి పంపించినప్పుడు కొట్టి చంపారని చెప్పింది. నాకు బాగా తెలుసు ఇవాడు కొట్టి చంపింది. నేను తట్టుకోలేక వీడే కొట్టి చంపానని చెప్పాను. నేను తట్టుకోలేకపోయాను. కానీ వాడిని పట్టించిన తర్వాత నా మనసు మళ్ళా వేదన పొందయ్యా. అల్లరి ముద్దుగా పెంచిన వాడిని నేను పోలీసులకు అప్పగించాను. వాడిని ఎలా కొడుతుండ్రో ఏదైతే మళ్ళీ బాధగా ఉందయ్యా. ఆమె ఆవేదనతో చెప్తూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది. ప్రేమని వల్ల ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు దేవునికి పరిచయం అవడం గొప్పతనం కాదు, కానీ నీ బిడ్డలు కూడా దేవునికి పరిచయం కావాలి. అప్పుడే నీ బిడ్డల భవిష్యత్తుని నువ్వు ఉన్నతంగా మార్చిన బిడ్డవవుతావు. వాడికి ఆస్తులు సమకూర్చడం గొప్పతనం కాదు, వాడికి ఉన్నతమైన స్థితిలో పెంచడం గొప్పతనం కాదు. పెంచొద్దని చెప్పట్లేదు. నీ బిడ్డలు ప్రభువులో పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ముదిమి వరకు కూడా వాళ్ళ మార్గముల్లో వ్యతిరేకత రాక, వాళ్ళ మార్గాలలో అపవాది క్రియలు వాళ్ళ చేతుల్లో చోటు చేసుకునక దేవుని భయభక్తితో పెరిగే కృపను దేవుడు వాళ్ళకి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రేమని వల్ల ఈరోజు మనం వింటున్న ఈ మాటలు కూడా, దేవుని మాటలు కూడా, ఆమె ఒక వేదనతో దైవ సేవకుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు తెలుసయ్యా, నా భర్త చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఈరోజు వచ్చి నా బిడ్డనిద్దరిని బానిసగా తీసుకెళ్ళడానికి వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని ఎలాగ విడిపించుకోవాలో. నేను చేసిన తప్పిదం ఏంటంటే, వాళ్ళు ఆకలి బాధ ఎరగకూడదు, వాళ్ళు కష్టపడకూడదు, వాడు క్షేమంగా ఉండాలని ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరి దగ్గర చేతులు చాపి నా బిడ్డలు ఆనందంగా ఉండాలంటూ అప్పు సప్పు తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి పెంచాలయ్యా. కానీ ఈరోజు నేను చేసిన అప్పులంతా మాకు చుట్టుముట్టే. నా బిడ్డలు ఈరోజు బానిసలుగా వెళ్ళకపోతే వాళ్ళు వచ్చిన ఏమన్నా తెలుసా? ధనమన్నా ఖర్చు, అప్పు అన్న తీర్చు, లేకపోతే నీ బిడ్డలను పంపించు, అప్పు తీరేదాకా నా ఇంట్లో పరిచయం చేస్తారు, బానిసలుగా ఉంటారని చెప్తున్నాడు. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా నాకు సహాయము, ఒకవేళ ఎవరైనా సహాయం చేసినా తిరిగి ఇదే గతి నా జీవితంలో నా బిడ్డలకు పడుతుందన్న భయం కలిగింది. చివరికి నాకు కలిగిన ఆలోచన నీ దగ్గరికి దారి తీసిందయ్యా. కాబట్టి నా పరిస్థితి ఇది అని చెప్తూ ఉంటే ఆ దైవ సేవకుడు అంటాడు, నా వల్ల నీకేం కావాలి? దైవ సేవకుడి దగ్గరికి ఏం కావాలి అంటే, ధనము కోరుకోను, ఇంకోటి కనుక్కొని నేను రాలేదయ్యా. అయినా నా దగ్గర ఏముందమ్మా నీ దగ్గర?
నేనేం డబ్బు కలిగిన వాడిని కాదే, నీ అప్పులు తీరడానికి నా దగ్గర డబ్బు లేదే. అయ్యా, ఇంతకాలంగా మనుషుల వైపు చూసి సహాయం వైపు చూస్తారే కానీ ఈ సహాయము తాత్కాలికమైందని ఈరోజు ఎరిగాను. మనుషులు ఇచ్చే సహాయము ఒక రోజుకి నా జీవితంలో ఆవేదనకు గురి చేస్తుంది. ఈరోజు నీకు దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, నీవిచ్చే సలహా నా బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవిచ్చే సలహా, నీవు చెప్పే మాట, నీ నోటి నుండి వచ్చే మాట, నీవు ఆరాధిస్తున్న దేవుని గనక ఆ మాట నా బ్రతుకును నూతన పరుస్తుంది, నా ఆపదను తొలగిస్తుంది, నా ఆవేదన తొలగిస్తుంది, నా ఆర్తనాద ధ్వని తొలగించి నా హృదయానికి ఉల్లాసాన్ని కలుగు చేస్తుందన్న ఉద్దేశం ఇప్పుడు కలిగింది. ఇదే మనస్తత్వము మొదటి నుంచి నేను కలిగి ఉంటే నా బిడ్డలకి ఈ విపత్తు కలిగేది కాదు. మొదటి నుంచి ఇదే మనసు నేను కలిగి నా బిడ్డలు కూడా దేవునికి పరిచయం చేస్తుంటే నా బిడ్డల ప్రయోజకులు అయి ఉండేవాళ్ళు. ఈరోజు దేవునిలో పెరుగుతున్న నా బిడ్డను బట్టి నేను హృదయంలో నెమ్మదిగా బ్రతికేదాన్ని. కానీ ఈరోజు నా హృదయంలో నా ఆవేదన, ఏ మనుషులకు చెప్పినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, నీ అప్పు నేను తీరుస్తా, నీ బిడ్డ నాకు బానిసలుగా పంపించు, నీకెంత డబ్బు కావాలో చెప్పిస్తాం, నీకిద్దరు బిడ్డలు యవనస్తులు అన్నారు, వాళ్ళని మా ఇంటికి పంపించు, నీ అప్పు తీరేదాకా నా ఇంట్లో ఎట్టి సైకిల్ చేస్తారని అందరూ పరుగుతూ ఉంటే నా బిడ్డల బ్రతుకులు ఎంతేనా? మా జీవితము ఇక నా ఆశీర్వాదం లేదా? మా బ్రతుకులు ఎట్టి సైకిల్కి బానిసలైపోవాలా? ప్రేమైన వాళ్ళరా, ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నా హృదయపూర్వకమైన వందనాలు. నీవు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అపవాది చేతి కిందకు వెళుతున్నామన్న గుర్తెరగాలి. నువ్వు వెళుతున్న ప్రతి మార్గము, నువ్వు కోరుకున్న ప్రతి విషయము కూడా దేవునికి దూరం చేస్తుంది, అపవాదికి చేరువులోకి నడిపిస్తుంది. ఎందుకో తెలుసా? నీ మనసును పడుతున్న ప్రతి ఆలోచన దేవునికి ఆయాసకరమైంది కానీ దేవునికి ఇష్టమైంది కాదు. ఈరోజు దేవుని సముఖంలో ఉన్న నీవు ధన్యురాలువో ధన్యుడవో. దేవుని స్తోత్రం. దేవుని మాటలు నీ జీవితాన్ని కడుతాయి. దేవుని సహవాసం నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. నీ కుటుంబము ఆశీర్వాదకరంగాను ఆనందకరంగాను మార్చగలిగిన మాటలు ఈరోజు నువ్వు వింటున్నావు. ఈ మాటల నుంచి ఎవడు కూడా నేను తొలగించడానికి వీలు కానంత బలమైన సహవాసం దేవునితో నీకు కలుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన వాళ్ళ, ఆమె చెప్తున్న మాటలు తెలుసా? నా ఇద్దరు బిడ్డల్ని అప్పులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. చదువుతలే అప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్నారు. నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా నా వలన అక్కడ దైవ సేవకుడు ఏమన్నాడు చూద్దాం. నా వలన నీకేం కావాలి? ఏముందని వచ్చావు దగ్గర? అయినా కన్నా చిన్న మాట, నీ దగ్గర ఏముంది? నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముందో కొంచెం చెప్పు అంటే, అయ్యా నా ఇంట్లో నూనె కొండ ఉంది, నా ఇంట్లో నూనె కొండ ఉంది. ఏంటది? ఏంట నూనె? ఇంతవరకు లేని విశ్వాసాన్ని కూడగట్టుకొని ఇక్కడ నాకు ఏ మనుషులు సహాయం చేయడం? నా బిడ్డలకి విడుదల కావాలంటే నీ నోటి నుంచి మాటే, అనగా దేవుడు చెప్పే మాటే నా బిడ్డలకి విడుదల కలుగుతుందని పరిపూర్ణ విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాటల్లో నా జీవితం విడుదల కలుగుతుందని వచ్చానయ్యా. అమ్మ, నా వైపు చూడాలి. మీరు బైబిల్ చూడవాలి, ఎప్పుడు కాదు, తిరిగి సమయంలో ఇంటికి చదువుకోండి. ప్రేమిల వల్ల నీ మాట పట్ల విశ్వాసంతో వచ్చాను. నేను ఈరోజు స్థిరపరచబడాలి, నా హృదయమును నా ఆవేదన తొలగించబడాలి, నా కుటుంబానికి నెమ్మది కావాలి, నా హృదయం నెమ్మది కోరుకోవాలంటే లోకముల ధనం వల్ల కాదు, లోకముల అందచందాల వల్ల కాదు, ఆస్తిపాస్తుల వల్ల కాదు, ఆభరణాల వల్ల కాదు, కానీ నీ మాట వల్ల నా బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. నా బిడ్డలకు విడుదల నువ్వు చెప్పే మాటను బట్టి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గర ఏముందామంటే, నా దగ్గర వేరొకటి ఏం లేదు, కానీ నూనె కొండ మాత్రం ఉంది.
హృదయం నిండా విశ్వాసముతో దేవుని దగ్గరకు వస్తే ఆ విశ్వాసమే నీ బ్రతుకు మారి నూతనపరచబడే స్థితిని దేవునికి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకాలంగా లేని యొక్క పరుగు ఈరోజు పరిగెత్తుతూ ఉందాయని. ఈరోజు మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఏమని లోకం వైపు తిరుగుతాము, లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తూ ఉంటాం, లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడతాం, ఇదే ఆనందం అనుకుంటూ ఉంటాం. ఏమని చాలా కుటుంబాలు గమనిస్తూ ఉంటాను. మీ మనస్తత్వాలు ఎలాంటివో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలు గమనిస్తున్నప్పుడు బిడ్డలు కంటినీళ్ళు పెట్టకూడదు, బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, బిడ్డలు అలాగుండాలి, బిడ్డలు ఎలాగుండాలి ఏమని అని బిడ్డలు నాశనం చేసి తల్లిదండ్రులు ఈరోజు లేకపోవడం. బిడ్డలు ఆనందంగా ఉండాలి దేంట్లో? లోకంలోనా, ఆస్తుల్లోనా, అందచందాల్లోనా, వస్త్రధారంలోనా? కాదండి. నిజంగా నీ బిడ్డలు ఆనందాన్ని చూడాలని నిజమైన తల్లిదండ్రులు అయితే నీ బిడ్డను దేవుళ్ళో పెంచడానికి ఇష్టపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది నీ హృదయంలో అంటే నీ బిడ్డ దేవుళ్ళో కొనసాగిపోతున్నప్పుడు, దేవుని మార్గంలో పెడుతున్నప్పుడు. ప్రేమను బాలారా, ఈరోజు లోకంలో గమనిస్తూ ఉంటే చిన్న బిడ్డలు ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి మంగళ షాపు తీసుకెళ్ళిపోయి ఈ పక్క గొరిగేసి 2 నామాలు ఆ పక్క ఈ పక్క పెట్టేసి వాడికి వికారంగా చేసి వాడి చేపట్టుకుని నడిపించకపోతా ఉంటే మన ఇటీవల అతను అడిగిన మనోడి వాడు, ఏంట్రా ఈ పరిస్థితి అంటే, పిల్లోడు కదా టైగరు, పిల్లోడప్పుడే లోకానికి పరిచయం చేస్తున్నాం, వాడు పెద్దవాడైతే ఇంకా లోకానుసారంగా బ్రతుకుతాడు. చివరికి వాడు బ్రతికేమైపోతే చెవులేక కమ్మ వచ్చేస్తాయి అండి, నోట్లోకి ఏవేవో వచ్చేస్తాయి, వాడు ఆకుపేతలాగా తయారైపోతాడు. ఎవరిని పరిచయం చేస్తున్నా నీ బిడ్డలకి? చిన్న వాళ్ళు కదా అయ్యారు, చిన్న వయసు కదా అయ్యారు, పెద్దలు అయిపోయిన తర్వాత తెలుసుకుంటారులే. ఏంటి పెద్దోళ్ళు అయిపోతే తెలుసుకుంటారు. అందుకని ప్రభు ఒక లోకంలో ఒక పదకొంది కదా, మొక్కై వంగందే. అబ్బా ఎంత బాగా తెలుసండి మనకు. మొక్కై వంగందే మా అన్నయ్య వంగంది. ఏడు వినవయ్యా, తాపు గోక్కుంటావు. మొక్కై వంగందే మాను అంగదట. చిన్నతనం నుంచి వాడిని ఎలాగ పెంచుతామో పెద్దవాళ్ళైనా అలాగుంటారు. ఏమండి ఈ మాట సహించు. మనకు బిడ్డలు కూడా అలా చేయలేం మనం. టీవీ పెట్టి కానీ చూడమంటే చల్లబారిన దాకా చూస్తారు మన బిడ్డలో కదా. ఎందుకంటే ఆకర్షణ బాగుంటుంది. అక్కడ ఆకర్షణ బాగుంటుంది. మన చర్చికి ఒకళ్ళు వచ్చేవాడు పాపం, మంచివాళ్ళు, వాళ్ళు వినాలి పాపం. లేకలాగా వచ్చాడు వాడికి కొడుకు, మధ్యలోకి వచ్చేటప్పుడు వాడిని తీసుకున్నారు. వాడికి తలుపు వేసి వాడికి ఏదో తినడానికి పెట్టేసి తలుపు వేసుకొని తాళం వేసుకొని వచ్చేస్తే వాడు టీవీ పెట్టుకొని అదేదో బొమ్మలు వస్తాయి కదా, ఏం బొమ్మలయ్యే, ఏదో ఏం పేరు అయ్యా, చింగిచాంగా. ఈడు కూడా చింగిచాంగ్ కోతిలాగా తయారైపోతాడు అవస్థకి. వాడు ఇంట్లో పెట్టేసేస్తే నేను అడిగాను, పేరు వద్దులే పాపం, ఏమయ్యా పిల్లాడు లేదు అది ఇది అంటే, వాడు ఇబ్బంది లేదు సార్, వాడు ఒక్కడే ఉంటాడంటే ఇంట్లో. ఏం చేస్తుంటాడు ఒక్కడంటే, టీవీ కానీ పెట్టేసి తినడానికి చేసి మమ్మల్ని పట్టించుకోడు సార్, టీవీ సార్ చూసుకుంటాడు. మేము ఇంటికి పోయేదాకా వాడి పరిస్థితి. చివరికి ఏమయ్యాడు, పెద్ద సోద అయిపోయాడు, దేవుడిని మర్చిపోయాడు, దేవుడి అంటే కూడా తెలియకుండా చేసాడు, టీవీకి వాడికి తేడా లేకుండా బతికేసాడు. ప్రియబడి వల్లారా, ఈరోజు నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే ప్రభువుకి చిన్నతనం నుంచి పరిచయం చేయాలి, ప్రభువులో పెరగాలి బిడ్డలు. అలాగా ఆమె ఏం చేస్తుందో తెలుసా? అయ్యా, నేను చేసిన పొరపాటు, నా బిడ్డలు చేసిన పొరపాటు, నా బిడ్డలు ఆనందంగా ఉండాలని, వాళ్ళు ఆకలి బాధ తెలియకూడదు, ఆనందంగా బ్రతకాలి. వాళ్ళ నాయన చూస్తే లేడు కాబట్టి వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచాలని కోరుకున్నాను, కన్న పేగ్ కదా అనుకున్నానయ్యా. కానీ ఈరోజు కన్న కడుపు తీపి ఎక్కువైపోయింది. ఎలాగంటే అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు తోచడం లేదు.
ఏం చేయాలో తోసిబడి కావడం లేదు. ఆ బ్రతుకు అలాంటి ఆవేదన, ఈ మాట మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ అలాంటి హృదయ వేదనని బ్రతుకులేక రాకుండా ఉండాలంటే నీ బిడ్డలో మనము, మన కుటుంబం యావత్తు దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కడు చేసిన పనికి ఎవరో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోతామంటే ఏం తోసిబడి కావట్లేదయ్యా, నా బిడ్డ ఏమైపోతాడు అన్న ఆలోచన బ్రతుకులేకి రాకుండా ఉండాలి అంటే నీ కుటుంబము దేవునిలో బ్రతికేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబం దేవుని జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని బట్టి అనేక మంది దేవుని వైపుకు తిరపబడతారు. అలాగ బ్రతికే ఆలోచన వారికి కలుగు చేస్తుంది నీ ప్రవర్తన, నీ బిడ్డల ప్రవర్తన. గనుక ప్రియమైన వాళ్ళ ఏ స్థితి కలుగున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట హెచ్చరిక చేస్తున్నాను. దేవుని రాకడ సమీపంలో ఉన్నాం, దేవుని రాకడికి చేరువలో ఉన్నాం. నీ కుటుంబం దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి దేవుని యొక్క పరిచయాల్లో ఉందా, దేవునికి చేరువలో ఉందా, దేవునికి దూరంగా ఉందా ఆలోచించాలి. ఈరోజు ప్రతి కుటుంబానికి నేను మంగళవారం వెళ్ళినప్పుడు వాళ్ళని గర్తిస్తుంటాను, నయ్యాను భయను చెప్తుంటాను. దేవునితో సహవాసము చేయకపోతే దేవుని రాకడలు మన కుటుంబాలు ఏమవుతాయో అని నేను కోపంతోనో గర్జించో శాంతంతోనో చెప్తూ ఉంటాను. ఎందుకో తెలుసా, దేవుని పరిచయం కన్నా లోకంతో పరిచయం చాలా బలంగా ఉంటుంది. మనకు మానవుడికి దేవుని పరిచయం కన్నా లోక పరిచయం చాలా జాగ్రత్తగా ఉంటాయి. నిన్న మా వాళ్ళు కూడా ఓపిక కట్టుకొని అంత దూరం వెళ్ళారు. ఓపిక కట్టుకొని, నా మనరాలు చెప్తుంది, ఓపిక కట్టుకొని వెళ్ళారు. దేవుని సన్నిధికి రావడానికి మటుకు మనకు ఓపిక ఉండతో ఏమండి లోకంలో మటుకు తిరుగుతూ ఉంటాం. లోకానుసారంగా బ్రతకడానికి, లోకంలో వాళ్ళతో మాట్లాడడానికి గంటల తరబడి వాళ్ళతో వెచ్చించి మాట్లాడడానికి ఇష్టపడతాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి కాస్త దేవుని మాటలు వినడానికి మటుకు బుద్ధి పుట్టదు. ఎందుకో తెలుసా, హితబోధ ఏమండి మంచి మాటలు సహించు మన చెవులకి, మంచి మాటలకి మన చెవులు ఇష్టపడవు అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. హితబోధను సహింపక దురదృష్టములు గలవారి స్వకీయ దురాశలకు లోనైపోయి అనుకూలమైన బోధకుల్ని తన కొరకు పోగు చేసుకుంటున్నట్ట. ప్రియమని వల్లరా చేతులు జోడిస్తూ ఉన్నాను. ఏనైనా అంటే ఊడిపోయింది, జారిపోయింది, అట్టపోయింది, ఇట్టపోయింది చెప్పుకోవడమే కాదు. నీ పొరపాటు దేవుని దగ్గర ఒప్పుకొని ఉన్న కాలంలో స్థిరపరచబడితే అప్పుడు నీ బుద్ధి మారి నూతనపరచబడి దేవుని నిత్య రాజ్యము కనుక కృప చూపించి ధన్యత దేవుడి కలుగు చేస్తాడు. అలా కాదు, మన శరీర బలహీనతను బట్టి ఏమండి ఆయనకి తెలుసులే, ఎవరికి ఆయనకి ఆయనకి తెలుసులే మా పరిస్థితి ఏంటో. ఏమండి ఆయనకి తెలుసులే, మాకు దేవుడు ఎప్పుడు ఎడుంటాడు, ఎప్పుడు ఎడుంటాడు. ప్రేమని వల్ల ఇక్కడికే రాలేకపోతే ఇక్కడ ఎట్టొస్తాడు నీకు? దేవుని మందిరంలో అడుగు పెట్టలాగడానికి మనకు మనసు పుట్టకపోతే హృదయంలోకి ఎలాగొస్తాడు? నీ హృదయంలోకి ఆయన రావాలంటే ఆయన మాట నీ హృదయంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని వాళ్ళరా ఆమె చెప్తున్న మాట్లాడి చేస్తా, నా ఇద్దరు బిడ్డల్ని అప్పులు వడిచి తీసుకెళ్ళిపోతాను బానిసలుగా. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా బ్రతికి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ చివరికి నాకు కలిగిన ఆలోచన తెలుసా, ఈ విపత్తు నుంచి, ఈ ఆపద నుంచి తప్పించబడాలని, తొలగించాలంటే మీ మాటలే నాకు అవసరమని ఇప్పుడు కూడా తిరిగింది. దేవుని స్తోత్రం. అందుకే ఇక్కడికి వచ్చాను. అమ్మ, నా వల్ల నీకేం కావాలి? నేనేదో ఆశపడి రాలేదు బోధకుడా. ఆశపడ్డాను, మనుషుల వైపు చూశాను, ఏవేవో ఆశపడ్డాను, వాళ్ళ దగ్గర పొందాను. కానీ వాళ్ళ దగ్గర పొందిన ప్రతి ఆశీర్వాదం కూడా నాకు ఆవేదనకు గురి చేసింది. కానీ ఈరోజు నీ కాడికి వచ్చాను. ఈరోజు నీ కాడేదో డబ్బు అడగడానికో ఇంకోటి అడగడానికి కాదు. కానీ
ఈరోజు నీ మాట నాకు చాలు. నీ మాట నన్ను బలపరుస్తుంది. నీ మాట నా బిడ్డలకు విడుదల కలిగి చేస్తుంది. నీ మాట నా కుటుంబానికి మేలు కలుగు చేస్తుంది. నీ మాట పోగొట్టుకుని ఆత్మీయ జీవితంలో స్థిరపరుస్తుంది. నీ మాట నా కుటుంబానికి రక్షణగా ఉంటుందని ఆలోచించి ఇక్కడికి వచ్చాను. వెంటనే అంటుంది, నీ దగ్గర ఏముందమ్మా? నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముంది అంటే, నా ఇంట్లో నూనె కొండ ఉంది. నూనె కొండ ఉంది. అలాగైతే నువ్వు ఇంటికి వెళ్ళి చదువు తల్లి కోరమా. అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి ఏంటిది? పైకి చదువు, పైకి చదువు. అతడు నీవు బయటికి పోయి, ఎలీషా, నా వలన నీకేం కావలెను? నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది. అది తప్ప మరి నా కాడే లేదు. అతడు నీవు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ అరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ప్రేమిటి వాళ్ళరా, ఎలీషా ఏం చెప్పాడు? దైవ సేవకుడు అంటమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఖాళీ పాత్రలు కొన్ని ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళడం ముగించిపోతున్నాను. ఖాళీ పాత్రలు కొన్ని ఉంటాయి. ఆ అరువు తెచ్చుకొని ఇంట్లోకి. నీవు నీ బిడ్డ చేయాల్సిన పని తెలుసా? అక్కడక్కడ ఖాళీ పాత్రలు అంటే కొన్ని ఇళ్లల్లో అవి అరువు తెచ్చుకొని నీ ఇంట్లోకి పిలుచుకొని నీ ఇంట్లో ఉన్న నూనె ఆ కుండల్లో పోయింది. నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని అరువు తెచ్చుకున్న కొండల్లో నూనె పోయింది. చూడండి ప్రేమిటి బలారా, ఈరోజు నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని వేరొకరికి పంచలేకపోతే నీ బ్రతుకు దరిద్రమే. నీవు కలిగిన విశ్వాసాన్ని ఇంతవరకు నేను చాలులే. ఎలాగో తెలుసా? ఒక వ్యాపారస్తుడు, ఒక గనుడు దూర ప్రాంతానికి వెళుతూ ఒక ముగ్గురిని పిలిచాడట. ముగ్గురు వచ్చాడు. ఒకడికి 3 నాణ్యాలు, ఒకడికి 2 నాణ్యాలు, ఒకడికి 1 నాణ్యం ఇచ్చి వ్యాపారం చేసుకొని వృద్ధి పొందమన్నాడట. ఆయన దూర ప్రాంతానికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఈ ముగ్గురిని పిలిచాడు. ఈ ముగ్గురిని పిలిచి, జాగ్రత్తగా నేను ముగించబోతున్నాను. ఈ ముగ్గురిని పిలిచి 3 నాణ్యాలు వ్యక్తిని పిలిచి, ఏం బాబు ఏమైందంటే, అయ్యా నువ్వు 3 నాణ్యాలు ఇచ్చావు, ఈ 3కి 3 రెట్టింపు చేసుకున్నాను వ్యాపారం చేసి అంటానే. అలా కాస్తలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు మంచిగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు అన్నాడు. పంపించేశాడు. 2 నాణ్యాలు ఇచ్చినాడు. పిలిచాడు, అయ్యా నీవు 2 నాకు ఇచ్చావు, ఈ 2కి 2 రెట్టింపు చేసుకున్నాను అంటానే. బలా ఈ చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ నమ్మకాన్ని విడిచిపెట్టగా నమ్మకంగా బ్రతికిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. అతను 1 నాణ్యం ఇచ్చినాడు. పిలిచాడు, ఏం బాబు నీ పరిస్థితి ఏంటంటే, నువ్వు విత్తిన దగ్గర కోయివాడివని నాకు తెలుసు, అందుకని ఇది ఖర్చు అయిపోతే నేనేం చేసేదని చెప్పి గుంటలో పెట్టా. ఇదిగో చెయ్యి. ఈ కాస్తలో నీ బ్రతుకు మారింది. చెడ్డ దోసుడా, కలిగిన దానికి దాన్ని ఇచ్చి కలిగిన వాడికి ఇచ్చి వాడి బ్రతుకు వట్టిదైపోయింది. నీకు కలిగిన విశ్వాసాన్ని గుంటలో పెడుతున్నావా, 10 మందికి పంచగలుగుతున్నావా? ఆలోచించాలి. నీకు కలిగిన విశ్వాసం ఎదుటోడికి నువ్వు పంచలేకపోతే నీ బ్రతుకు దరిద్రమే. నీ బ్రతుకు మారాలంటే నీవు ఎరిగిన దేవుని, నీకు పరిచయమైన దేవుని 10 మందికి పంచుతున్నావా? వ్యర్థమైన మాటలతో నీ బ్రతుకుని వ్యర్థపరుచుకుంటున్నావా? నా మాట వినాలి. అంజమ్మ మాటలు విన్నా. ప్రియమైన వల్ల ఎలీషా భక్తుడు చెప్తున్నాడు, నీ ఇంట్లో ఉన్న కొండలో ఉన్న నూనెని వ్యర్థంగా పడిన కొండలు తీసుకొచ్చుకొని వాటిలో నింపు.
వాటిలో నింపి ఇంకా కొండ తీసుకొచ్చి వాటిలో నింపు. ఇలాగ చెప్పాడు. ఆయన ఏమైతే చెప్పాడు దాన్ని చేశారు. ఇక కొండలు లేకుండా, కొండలనేవి లేకుండా ఆ గ్రామంలో అయిపోయాయి. వెంటనే పరిగెత్తింది, బోధకుడా నీవు చెప్పినట్టుగా నేను చేశా. మరి ఏం జరిగిందమ్మంటే, ఖాళీ కొండలు ఖాళీ పాత్రలు ఇక లేవు, కానీ నా ఇంట్లో నూనె మట్టుకు మిగిలింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ఇంట్లో నూనె మిగిలింది, ఖాళీ కొండలకి లేవంటే వెంటనే బోధకుడు అంటాడు, ఆ నూనె అమ్మి నీవు నీ కుటుంబం బ్రతకండి, నీకు క్షేమం కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవులకు జీవితంలో దేవుని పట్ల నమ్మకము విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ బ్రతుకు మారి నూతనపరచబడి నీవు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలో క్షేమము కలిగి ఉంటారు. నీకు ఏ మాటలు అవసరమో, ఆయమ్మ మాటలు, ఈ అమ్మ మాటలు, అయ్య మాటలు, ఈ అయ్య మాటలు కాదు, దేవుని మాటల ద్వారా నీ కుటుంబము కట్టబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుని మాటల ద్వారా నీ జీవితం కట్టబడుతుంది. రోజున ఒక సహోదరి తన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని గురించి చెప్తూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. ఆ వ్యక్తి మంచి పని చేసే వ్యక్తి, బాగా సంపాదిస్తాడట. సంపాదిస్తూ ఉంటే తీసుకొచ్చినట్లు ఇంట్లో కోడలికి ఇస్తే ఏమండి 4 రోజులకి 5,000 కూడా చాలట్లేదంట. నాకు వెంటనే ఒక మాట వచ్చింది. బుద్ధిమంతురాలు ఏం చేస్తుందంట, తన ఇల్లు కట్టుకుంటుంది. బుద్ధిహీనురాలు తన ఇన్ని పీకేస్తుందట. ఆమె ఆహార పరిస్థితి చెప్తే ఆమె నిద్రలేసేటప్పటికి ఎండు ద్రాక్ష కావాలంట, జీడిపప్పు కావాలంట, పిస్తా పప్పు కావాలంట. నేను వెంటనే అన్నాను, గన్నేరు పప్పు తింటా అని అన్నా. అది కూడా పెట్టండి కాస్త. ప్రేమిని బాలట. ఒకరికి 3 బిడ్డల భవిష్యత్తు ఏంటో నా ఆలోచన కాదు. 24 గంటల డబ్బా ముందు పెట్టుకొని టీవీ చూసుకుంటా, డబ్బాలో ఉన్న పప్పులు ఎగరేసుకుంటా కూర్చుంటుందంట. ఎలాగా ఈ కుటుంబం నిలబడుతుంది అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫాస్ట్ గారు ఆ పిల్ల కోసం ప్రార్థన చెయ్యి. ఆడు ఆ పిల్లలోనే వెళ్ళిపోయాడు, కానీ మన మాటలు వాడికి పట్టుకోవట్లేదు, సహించట్లేదు. ప్రేమిని వాళ్ళరా, ఈరోజు నీ బ్రతుకు మారాలి అంటే దేవుని మాటలు శ్రద్ధగా నువ్వు వినగలగాలి. దేవుని మాట నీ బిడ్డకు పరిచయం చేయాలి. దేవునితో సహవాసం చేయగలిగినప్పుడు నీ కుటుంబము నిబ్బరంగా సంతోషంగా ఉంటుంది. నీ గుండెల మీద చేసుకుని నా బిడ్డలు హ్యాపీగా ఉన్నారు, నా బిడ్డలకి ఈ అలవాట్లు లేవు, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, దేవుని భయంతో బతుకుతున్నారు, నా బిడ్డను బట్టి నేను ఆనందిస్తున్నాను అని 10 మందికి చెప్పగలిగిన స్థితి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుని పట్టను విశ్వాసంతో బలంగా ఉన్నప్పుడు. ఈ విశ్వాసాన్ని బట్టి అనేక మందికి దేవుని గురించి పరిచయం చేసినప్పుడు ఆ పరిచయాలే 10 మంది నేను పొగుడుతారు. ఆ పొగిడింపు అందుకంటాడు కదా, కానీ నువ్వు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుగులోకి వచ్చినప్పుడు దీవించవు. నీ గంప నీ పిండి పిలుచుకు తట్టి దీవించబడతావు. ఎప్పుడు తెలుసా? యెహోవా మాటను శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన ఆజ్ఞకు కట్టుబడినప్పుడు, అనేక మందికి ఈ మాట పరిచయం చేసినప్పుడు. అందుకని ఎలీషా భక్తులు అంటారు, ఎలాగ నువ్వు చెయ్యి, నీ బ్రతుకు మారుతుంది, నీ సమస్య తొలగించబడుతుంది. నీ బిడ్డలో ఎదుటి వారికి బానిసలుగా ఉండక దేవునికి నమ్మకంగా ఉంటారు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ బిడ్డలు ఎదుటి వారికి బానిసలుగా ఉన్నారా? దేవునికి నమ్మకంగా ఉన్నారా? నీ బిడ్డలు చెడ్డ వాటికి రుణులైపోయి, నీ బిడ్డలు అధోగతి పాలైపోయి నీ హృదయానికి నెమ్మది లేకుండా చేస్తున్నారా? నీ హృదయం మీద నెమ్మదిగా దేవుని పరిచయం నా బిడ్డలు ఉన్నారు, నాకు ఏ కుదురు లేదన్న ఆనందంగా ఉన్నావా? ఏ స్థితి కలుగు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డని దేవునికి పరిచయం చేయి. నీవు నీ తండ్రిని ఎదుటి వాడికి పరిచయం చేసి తెలియని వారికి, అంటే వ్యర్థంగా బ్రతుకుతున్న వారికి విడుదల కాక సమర్థులుగా ఉన్నట్లు దేవుని పరిచయం చేయి. నీకు ఇచ్చిన బాధ్యత, నీ పాత్ర దేవుని కొరకు వాడబడుకున్నప్పుడు నీ కుటుంబంలో సమస్యలు ఒక్కొక్కటి తొలగించబడతాయి, నీకు సమాధానం కలుగుతుంది. అట్టి కృప దేవుని కలుగు చేయనుగాక. కళ్ళముద్దమా. సర్వశక్తి స్వరూపుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా మా మేలు కొరకే అని మీరు చెప్పేదైనా ఉపదేశము
మేము మా బిడ్డలు క్షేమము కలిగి ఉండాలని, మీ మాటలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించే కృప మాకు కలుగు చేయండి. మీ జ్ఞానమైన మాటల ద్వారా మా కుటుంబాలు కట్టుకుంటకు సహాయం చేయమని, ఏ కుటుంబంలో ఎలాంటి ఆవేదన కలిగి ఉన్నారో అలాంటి ఆవేదన తొలగించి ఆశీర్వాదాలకి యోగ్యులుగా మార్చమని మీ బలమైన చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ, ఈ మాటలు అపవాది దొంగిలించక ప్రతి మాట వారి హృదయంలో చొచ్చుకొని ఆ మాటల ద్వారా వాళ్ళ జీవితాలు బలపరచబడి అనేక మందికి వారు మిమ్మల్ని పరిచయం చేస్తూ మీ పరిచయాల్లో పెరుగుతూ వాళ్ళ జీవితాలు కట్టుకునే కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ అల్పులమైన మా పేద ప్రార్థన ఆలకించి మా స్థితిగతులు మారి నూతనపరచబడి నీ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, ఆయన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను, ఈ వాక్యం వింటున్న లైవ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును వారి కుటుంబాలకును దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేసి అనేక మందికి వారు కలిగిన విశ్వాసాన్ని పంచి వారి యొక్క జీవిత విధానం మార్చబడి వారి జీవితాన్ని కట్టుకుని నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడే కృప ఆ ప్రభు మనకందరికి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.